గంజాయి రహిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రజల్లో అవగాహన పెంచుతూ గంజాయి రహిత రాష్ట్ర లక్ష్యాన్ని సాధించేందుకు పల్లెబాటలో ఈగల్ పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించారు. 1972లో విడుదలైన అరణ్యకాండ చిత్రంలోని కథాంశాన్ని ఆధారంగా తీసుకుని నేటి పరిస్థితులకు అనుగుణంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. ఈ కార్యక్రమాన్ని ఐపీఎస్ అధికారి పి శ్రీహర్షవర్ధన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. విశాఖ జిల్లా నుంచి ప్రారంభమైన ఈ ప్రచారం ఆగస్టు 20 వరకు రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగనుంది. గంజాయి అక్రమ కార్యకలాపాలపై సమాచారం అందించే వారికి పూర్తి గోప్యత, చట్టపరమైన రక్షణ కల్పిస్తామని పోలీసులు తెలిపారు. గంజాయి రహిత ఆంధ్రప్రదేశ్ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం ఒక 6 రకాల మల్టీప్రాంగ్డ్ అప్రోచ్లో బహుముఖ వ్యూహాలతోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీరో కల్టివేషన్ అంటే ఇంకా గంజాయి సాగు లేకుండా మనం అచీవ్ కావడం జరిగింది. ఇది దీంట్లో ప్రధానంగా డ్రోన్ సర్వేలెన్స్, ఎడ్రిన్ శాటిలైట్స్, కోఆర్డినేట్ సెర్చ్ ఆపరేషన్స్, విస్తృతమైన అవేర్నెస్ క్యాంపెయిన్స్, అదేవిధంగా ఎన్డీపీఎస్ చట్టాన్ని కఠినంగా అమలు చేయడంతో పాటు అడ్మినిస్ట్రేషన్ ద్వారా ఆల్టర్నేటివ్ క్రాప్ సపోర్ట్, ప్రత్యామ్నాయ పంటలు ప్రోత్సహించడం కూడా దీంట్లో భాగం. ఇది గత సంవత్సరం పోల్చుకుంటే ఈ సంవత్సరం ఇంకా ఎక్కువ పంటలు ఏదైతే మొక్కలు ఉన్నాయో వాటిని ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. గత సంవత్సరంలో మనం సుమారుగా 35,000 ఎకరాలకు సంబంధించి 25,000 ఫార్మర్స్కి ఈ పంట 21 రకాల సీడ్స్ ఇవ్వాలని గవర్నమెంట్ నిశ్చయించుకోవడం కాకుండా దాంట్లోని పెద్ద ఎత్తున వాళ్ళు సక్సెస్ అయ్యారు. అదేవిధంగా ఏదైతే మన ఆపరేషన్ చైతన్యం ద్వారా జీరో కల్టివేషన్ అచీవ్ అయ్యామో దాన్ని ఎన్సీబీ న్యూఢిల్లీ కేంద్ర సంస్థలు కూడా దాన్ని గుర్తించి ఆంధ్రప్రదేశ్ని బెస్ట్ ప్రాక్టీసింగ్ స్టేట్, ఈ మోడల్ని వేరే రాష్ట్రాలు కూడా అమలు చేసుకోవాలని మనం చెప్పడం జరిగింది. అదేవిధంగా మనకి ప్రస్తుతం ఈ గంజా అంతా కూడా ఒరిస్సా నుంచి మల్కాన్గిరి, కోరాపుట్టు ఇట్లాంటి జిల్లాల నుంచి మనకి సరఫరా అవుతుంది ఇల్లీగల్గా. దానికోసం అని చెప్పేసి ఈ చెక్ పోస్టులు మనం బలోపేతం చేయడం కోసం కూడా ఇల్లీగల్ ప్రయత్నాలు మొదలైనవి. ఇప్పటికే డైనమిక్ చెక్ పోస్టులు పెట్టడం ద్వారా, ఇంటెలిజెన్స్ షేరింగ్ ద్వారా ఏఎన్టీఎఫ్ ఒరిస్సాతో కూడా ప్రత్యేకంగా వాళ్ళకు కూడా ఇంటెలిజెన్స్ షేర్ చేయడం ద్వారా చాలా కంట్రోల్లో తీసుకురావడం జరిగింది.